నమస్కారం. మా పాఠశాల యొక్క పేరు ఆడియో స్కూల్ కల్లడ. మేము కొంతమంది విద్యార్థులం యూత్ ఎంపవర్మెంట్ క్లాసులో ఉన్నాము. యూత్ ఎంపవర్మెంట్ మీన్స్ యువకులకు మేము ఇచ్చే శక్తి. నా పేరు అఖిల్. మేము వరకట్నంపై ఒక డిజిటల్ కథను తయారు చేశాం. వరకట్నం భారతదేశంలో ఒక పెద్ద సమస్య. వరకట్నం అనగా పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ధనాన్ని వరకట్నం అంటారు. వరుడు ఎక్కువ ధనం కోసం భార్యను కొడతాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి పంపిస్తాడు. దానితో మనస్తాపం చెందిన అమ్మాయి బతకడం దండగా అని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది. ఇది మన గ్రామంలో కాకుండా మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు. ఈ సమయంలో వరకట్నం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఇప్పుడు వంట సామాగ్రి, బీరువా, బైక్, టీవీ, పొలం మరియు బంగారం వరకట్నంగా ఇస్తున్నారు. వరకట్నం తీసుకొని మంచి పనులకు ఉపయోగిస్తున్నారు. దానితో వ్యాపారానికి, ఆరోగ్య సమస్యలకు, ఉద్యోగాల కోసం డబ్బు ఉపయోగిస్తున్నారు. పెళ్లి కొడుకు బీదవాడైనా వరకట్నంతో సంతోషంగా జీవిస్తాడు. ఈ డబ్బుతో పెళ్లి ఖర్చులకు ఉపయోగిస్తాడు. ఒక కుటుంబంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటే అబ్బాయికి వచ్చిన కట్నం అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వారు పనిచేసిన డబ్బులు వారు సంపాదించిన డబ్బులు తల్లిదండ్రులకు ఇస్తారు. మేమందరం కలిసి పాఠశాలలో సర్వే చేశాము. అందులో 2/3 వంతు కట్నం కావాలన్నారు అబ్బాయిలు. 2/3 వంతు అమ్మాయిలు కట్నం వద్దని అన్నారు. కొన్ని తరగతుల్లో అందరూ కట్నం ఇస్తారన్నారు. ఈ సమాధానం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక క్లాసులో కట్నం ఇస్తానన్నారు. వారు ధనవంతులు. కొన్ని తరగతుల అబ్బాయిలు కట్నం వద్దన్నారు. ఇదొక మంచి విషయం, కానీ కొంతమంది నిజాయితీగా చెప్పలేదు. వరకట్నం విషయం అర్థం చేసుకోవడానికి కష్టంగా తికమక పడుతుంటారు యువకులు. మేము కొంతమంది గ్రామస్తులను సర్వే చేశాము. అందులో చదువుకోని వారు కట్నం మంచిది అన్నారు. చదువుకున్న వారు మంచిది కాదు అన్నారు. వారు కట్నం తీసుకోనికి సొంత నిర్ణయం లేదు, ఎందుకనగా కుటుంబ ఒత్తిళ్ల వల్ల తీసుకుంటున్నారు. ఇది యువకుల సమస్యను తెచ్చింది. ఒకవేళ ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు ఉంటే వారు కట్నం ఇవ్వడం అవసరం లేదు. భార్యాభర్తలు ఉద్యోగంతో వచ్చిన డబ్బుతో ముసలితనం వరకు సంతోషంగా జీవిస్తారు.